హాయ్ హలో ఫ్రెండ్స్. నాకు సాటర్డే నుంచి జ్వరం, కానీ సాటర్డే నైటు చర్చికి వెళ్దామా, సాటర్డే నైటు హాస్పిటల్ వెళ్ళాం. రేపు ఆదివారం చర్చికి వెళ్తానికి ఉండదేమని అయితే మెడిసిన్ రాపించుకున్నా, కానీ ఫలితం లేదు. ఒకటే నిమిషానికి దగ్గు. అయితే ఇక మళ్ళీ నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఆదివారం ఉండడేమోనని ఫోన్ చేసాం డాక్టర్ గారికి. చలి జ్వరం దగ్గు. ఫోన్ చేస్తే ఉన్నాను, రండి మా ఆయన రండి అన్నాడు. మా ఆయన ఫోన్ చేస్తే సరేనని పోయాం. అయ్యే టాబ్లెట్లు బోడమ్మా, ఇంక 2 మారుస్తున్నా, చలి అంటున్నావు కదని చలికి ఇచ్చాడు. దగ్గు అయితే మట్టుకి నిమిషానికి వస్తుంది. నిమిషానికి వస్తుంది. మధ్యాహ్నం పాస్టర్ అమ్మ ఫోన్ చేసింది. మా పాస్టర్ చేసి మనచే ఎలా ఉన్నావు, తగ్గిందా అన్నది. తగ్గలేదమ్మా, కళ్ళు కూడా తెరవబుద్ధి పుట్టలేదు, అట్టే ఉన్నాను అని అన్న. ఏమన్నా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండగానే ఇట్లే వస్తాయి, మాకే షుగర్ అది ఉంది కదా నీకు అని అన్న. ఏమనమ్మా తెలియదు అని అన్న. ఇక ఇప్పుడు ప్రేయర్ చేసింది పాపం మేడం. కళ్ళు మూసుకోవాలి కానీ అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు స్వస్థత దయచేయి ప్రభు అని చెప్పి చాలా యాక్టివ్గా ఉండిద్ది. మరి ఎందుకట్ట సిక్కున పడిందో స్వస్థపరచు ప్రభు అని అమ్మ నాకు ఫోన్ చేసింది. ఫోన్లో ప్రేయర్ చేసింది 12 గంటలకు 12:30కు చేసే తలికి ఇంకా లేచాను. ఒకటే దగ్గు. అసలుకి ఊరు కాదు కదా ఇది, ఇళ్లల్లో కదా. ఇక న్యూస్ పేపర్లు వేసుకోను, కవర్లో పెట్టుకొని ఊసుకోవాలి. మాకైతే సింకులు కూడా లేవులే ఎడ ఈ ఇంటికాడ, అందుకని లెగవలేనైనా. అందువల్ల అట్టా ఊసుకుంటున్నా. దగ్గు తెమడొస్తుంది. ఇప్పుడు మళ్ళీ మా నాన్న పాపం అందరూ చాలామంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి హాస్పిటల్ వెళ్ళు, అయ్యో నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు, ఇట్లయితే ఎట్లా సిక్కును పడ్డావే పాపం వనజ ఇల్లమ్మ ఆసుపత్రికి అని 4-5 ఫోన్లు చేసి చెప్పారు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మా నాన్న 5 ఫోన్ చేశాడు. మా నాన్న 5 ఫోన్ చేస్తే మా నాన్నకు కూడా చెప్పా, ఏందమ్మా ఎట్టుండవు, నిన్న హాస్పిటల్ వెళ్ళామంటే వెళ్ళాను నాన్న అన్న. ఎట్టుందమ్మా అంటే అట్టే ఉంది నాన్న, తర్వాత కూడా మార్పు లేదు నాకు, కిమ్స్ కన్నా పోదాం అంటున్నాడు మామయ్య అన్న. కిమ్స్ కన్నా పోతాం, ఇన్ఫెక్షన్ అయిందేమోనమ్మా గొంతులో, పో కిమ్స్ కన్నా పోయి చూపించుకో అన్నాడు. ఇక నిమిషానికి దగ్గొస్తున్నానా, నాకు ఏడిపోతున్నానా అన్న. ఎందుకంటే నేను 26 సంవత్సరాల క్రితమే మా అమ్మను కోల్పోయి, మా నాన్న పెద్దోడు రాలేడు, చూడలేడు, నన్ను ఊళ్ళో ఉండాలి. 8 గంటలు 9 గంటల జర్నీ మా ఊరికి ఇక్కడికి హైదరాబాద్కి చేరాలని చెప్పాను కదా, మా ఊరు రాలేడు. అందుకని దేవుడు నన్ను స్వస్థపరచాలి. కొడుకులు నాకు కుదరలేదు. రాత్రి కొంచెం హుషారు వచ్చేసరికి గిన్నెలు తోముకున్నా, బట్టల మిషన్ లేచేలే, ఓ పక్కింటి పిల్ల ఆరేసింది, నేను కూడా డ్యూటీకి పోతా కదా, అందుకని వారం అంతా ఉతకను. వారం నాడు వేసేతలకి పాపం ఆరేసింది ఆ పిల్ల. సాయంత్రం తోని పెడతాను కానీ మర్చిపోయినట్టుంది పాపం. నాకు ఇంజక్షన్ చేయంగా చలి వదిలిపోయింది. హుషారుగుండి కొంచెం అన్నం తిన్నా, కారపొడి ముద్దపప్పు కలుపుకొని తిని హుషారుగా ఉండాలని ఇంకా గిన్నెలన్నీ తోమా. అసలుకే నాకైతే ఇప్పుడే
మా నాన్నకు ఫోన్ చేశాను, ఇట్లా 5 నిమిషాలకు ఒక నిమిషంకి వస్తుంది నాన్న దగ్గు అన్న. తగ్గిపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది నాకు మరి ఈ క్షణం. అసలుకే దేవుడు ఎప్పుడైనా అమ్మా నాన్న లేని, ఆ నాన్న ఉండగానే రాలేడు కదా, అందువల్ల దేవుడు ఇప్పుడు తగ్గించాడు ఫ్రెండ్స్. నేను ఒకలా ఇప్పుడు సాయంత్రం కూడా డాక్టర్ గారి కాడికి వెళ్తా, చూపించుకుంటా వస్తా. ఫ్రెండ్స్ నా కోసం ప్రార్థన చేయండి మీరందరూ. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నాకు స్వస్థత జరగాలి, నేను సాక్ష్యం చెప్పుకోవాలని ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. హెడ్ఏక్, బాగా హెడ్ఏక్, మెడల నొప్పులు, దగ్గు, విపరీతమైన దగ్గు. ఓకేనా ఫ్రెండ్స్?